ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినమున దేవుని మందిరానికి వచ్చిన అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినాన ఆయన సన్నిధికి మీరందరూ చేరి రావడం, ఈ ప్రభు దినాన దేవుని ఆరాధించడం, దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలన్నింటినీ బట్టి ఆయన ఘనపరచడం, నిశ్చయంగా నా దేవుడు వీటన్నిటిని చూస్తున్నాడు. సియోనులో నుండి మీ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. ఈ సమయమున అమూల్యమైన దేవుని మాటలు వినే సమయానికి మనం వచ్చి ఉన్నాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆ తదుపరి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటల్ని మీరు ఆలకించాలి. పోయిన వారం ఒక చక్కటి సందేశాన్ని మనం విన్నాం. ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లవలనని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని దైవజనుడైన యోహాను గారు తన ప్రియుడైన గాయుతో అన్నటువంటి ఆ యొక్క మాటని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మనం అన్ని విషయాలలో వర్ధిల్లడం అనేది దేవుని చిత్తమని, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా మన బ్రతుకుల్లో ఎదురైనప్పుడు కూడా మన ప్రభు మన నుండి ఆశించేది ఏంటంటే, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా వర్ధిల్లాలి అని ప్రభు కోరుకుంటాడు అని, మనం వర్ధిల్లడానికి మనం ఉంటున్నటువంటి స్థలం, వర్ధిల్లకపోవడానికి మనం ఉంటున్నటువంటి స్థలం మనకు ఆటంకం కాదని, ప్రతి స్థలములో మన యొద్దకు వచ్చి మన దేవుడు మనల్ని ఆయన వర్ధిలింపజేసేటువంటి దేవుడై ఉన్నాడని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా మనం వర్ధిల్లకపోవడానికి ఆటంకం కాదని, క్రూరమైనటువంటి తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారి మధ్యలో కూడా మనం సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు మన దేవుడు మనల్ని వర్ధిలింప చేస్తాడు అని చెప్పి, అయితే ఎందుకు మనం వర్ధిల్లలేకపోతున్నాం, వర్ధిల్లలేకపోవడానికి గల కారణాలు ఏంటి అని పోయిన వారమున ఒక విషయాన్ని నేను మీతో చెప్పడం జరిగింది. ఎందుకు మీరు వర్ధిల్లలేకపోతున్నారు, మనం లేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు గత వారం మన ముందు ఉంచినటువంటి ఒక మాట ఏంటంటే, దేవునికి మొట్టమొదటి స్థానం మనము ఇవ్వకపోవడమే అని. హల్లెలూయా. మత్తయి సువార్త మనము చదువుకున్నాం కదా. యేసుప్రభు అంటాడు ఆ మాట, మీరు ఇప్పుడు బైబిల్ తిప్పొద్దండి. యేసుప్రభు అంటాడు ఏమన్నంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు కావలసిన వాటన్నిటిని నేను మీకు అనుగ్రహిస్తాను. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీరు వాటి వెంటబడాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా మీరు నన్ను వెతికినప్పుడు, అన్నిటిలో నాకు మొదటి స్థానం మీరు ఇచ్చినప్పుడు, వాటంతటా అవే మీ దగ్గరికి వచ్చేటట్లు నేను మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తాను అని. దేనిలో మనం మొదటి స్థానం ఇవ్వాలి దేవునికి అనంటే, 3 విషయాలు నేను మీతో పంచుకున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, మన ఆలోచనలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమంటారంటే థాట్స్. రెండవదిగా దేనిలో మొదటి స్థానం ఇవ్వాలంటే, మన సమయములో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, టైం. మూడవదిగా దేనిలో మొదటి స్థానం ఇవ్వాలా దేవునికి అని అంటే, మన సంపాదనలో. ఇంగ్లీష్లో ఏమంటారంటే ట్రెజర్.
కొంతమంది పోయిన వారం రాలేదు, వారికి కొంచెం ఈరోజు చెప్పే మాటలు కాస్త అర్థం కాకపోవచ్చు. అందుకే నా యొక్క విజ్ఞాపన ఏంటంటే, నా విన్నపం ఏంటంటే, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేందుకు మీరు ప్రయత్నం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఉన్నతమైన ఉపదేశాలు బోధింపబడుతున్నాయి. దేవుని సన్నిధి అంటే, ఆరాధన అంటే మనకు నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఇట్లా దేవునికి మనం మొదటి స్థానం ఈ విషయాల్లో మనం ఇచ్చినప్పుడు దేవుడు దానిని బట్టి ఆయన మనలని వర్ధిల్లింపజేస్తాడు అని మనం విన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏంటంటే, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, వాటిని కూడా ఈరోజు మనం ధ్యానించుకుందాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, చదవండి. మనల్ని దేవుడు వర్ధిల్లింప చేయాలంటే రెండవదిగా మనకు ఉండవలసిన శ్రేష్టమైన అనుభవం ఏంటి అని అంటే, బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 22వ అధ్యాయం 29వ వాక్యం. తన పనిలో నిపుణత కలిగినటువంటి వానిని చూచితివా, అల్పులైనటువంటి వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును. అందరూ తల కాస్త పైకెత్తి జాగ్రత్తగా శ్రద్ధగా నా దేవుని మాటలు ఆలకించాలి. దేవుని చిత్తం, దేవుని యొక్క సంకల్పం మన పట్ల ఏంటి అనంటే, దేవుని బిడ్డలారా, అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలి అన్నదే. ఈరోజు ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినమున ఈ యొక్క నవంబర్ మాసంలో 24వ తారీఖున మనం వర్ధిల్లునట్లు ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, ఎవరిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు అనంటే, ఎవరు ఈ లోకములో వర్ధిల్లుతారు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా వర్ధిల్లినటువంటి అనుభవాలలో కొనసాగించబడతారు అనంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏంటి ఆ మాట అనంటే, బాగా వినాలి. తన పనిలో నిపుణత గలవానిని నీవు చూచితివా అంటున్నాడు. హల్లెలూయా. తన పనిలో నిపుణత కలిగినటువంటి వానిని ఇదిగో మీరు చూచారా? తన పనిలో నిపుణత కలిగినటువంటి వారిని మీరు ఎప్పుడైనా చూచారా? తన పనిలో నిపుణత కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తట, ఈ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమని చెప్తున్నాడు అనంటే, తన పనిలో నిపుణత కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తట అల్పులైనటువంటి వారి ఎదుట కాదు, కానీ ఎవరి ఎదుట కాదట, అల్పులైనటువంటి వారి ఎదుట కాదు, కానీ వారు ఎవరి దగ్గర నిలబడతారు అన్నట్టే, వారు ఎవరి దగ్గర నిలవబడతారు అన్నట్టే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, రాజుల ఎదుట, అధికారుల ఎదుట వారు నిలవబడతారు అనేసి చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున మన దైనందిక జీవితాలలో మనం వర్ధిల్లాలి అనంటే మనకు ఉండవలసిన రెండవ శ్రేష్టమైన అనుభవం ఏమిటి అనంటే, మన పనిలో మనం ఏం కలిగి ఉండాలి అనంటే నిపుణతను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏం కలిగి ఉండాలి? పనిలో నిపుణత కలిగినటువంటి వాడట. అది ఏ పనైనా కావచ్చు. దేవుని బిడ్డలారా, అది తాపి పనైనా కావచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే కావచ్చు, లేకపోతే ఆర్టీసీ కావచ్చు, ఇంకా లేకపోతే రైల్వే డిపార్ట్మెంటే కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంటే కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ రంగమే కావచ్చు. అది ఏ పనైనా నీవు చేస్తున్నటువంటి పనిలో నీవు అయినా నేనైనా మనము ఒక నిపుణతను సంపాదించుకుంటే, ఆ నిపుణత కలిగినటువంటి వారట, నేను చెప్పే మాట కాదు కానీ బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే,
వారు అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట, అధికారుల ఎదుట వారు నిలువబడతారట. చూడండి, ఈ రోజున దేవుని బిడలమై ఉన్నటువంటి మనం వర్ధిల్లాలి. ఆమెన్ చెప్పండి. దేవుని బిడలమై ఉన్నటువంటి మనం వర్ధిల్లాలి. ఎంతగా మనము వర్ధిల్లాలి అన్నట్టు సమూయేలు గ్రంథం 8వ వాక్యం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ కలిగినటువంటి సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ హన్న దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంది. ఏం చేస్తుంది హన్న? అందరు చెప్పండి. దేవుణ్ణి ఆరాధన చేస్తుంది. దేవుని మందిరానికి వచ్చి ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని బట్టి, ఆమె జీవితంలో ఆమెకి సంతానాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి దాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తూ దేవుణ్ణి గూర్చి ఆమె ఏమని అంటుంది అనంటే, మన దేవుడు ఎవరని ఆమె చెప్తుందంటే, దరిద్రులైనటువంటి వారినట ఆయన అధికారుల ఎదుట నిలవబెట్టుటకు, దరిద్రులైనటువంటి వారినట అధికారులతో కూడా కూర్చుండబెట్టుటకు సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరలా అంటుంది ఏమన్నట్టే, నీవు దరిద్రులైనటువంటి వారిని అధికారులతో కూర్చుండబెట్టడం మాత్రమే కాదు ప్రభువా, నీవు ఎవరినివి అనంటే అట్టి వారికి మహిమ కలిగినటువంటి సింహాసనముని స్వతంత్రింపజేయుటకును మంటిలో నుండి వారిని పైకి ఎత్తువాడవు, పెంట కుప్పల మీద నుండి, లేమిలో నుండి పైకి ఎత్తువాడవు నీవే అని పాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ రోజున మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఎవరు అనంటే, ఆయన బిడలమై ఉన్నటువంటి మనల్ని దరిద్రతలోనే ఉంచేటువంటి దేవుడు కాదు ఆయన. ఆ దరిద్రతలోనే మీరు కృషించిపోవాలి, లేమిలోనే మీరు కృషించిపోవాలని చెప్పి కోరుకునేటువంటి దేవుడు కాదండి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనంటే, దరిద్రులై ఉన్నటువంటి మనలను అధికారులతో కూడా కూర్చుండబెట్టుటకు సమర్థుడై ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. మహిమ కలిగినటువంటి సింహాసనమును స్వతంత్రింపజేయుటకు మనకి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని ఈ రోజున హన్నా చెప్తుంది. ఈ రోజున మనం కూడా దాన్ని మనం గ్రహించాలి. ఈ రోజున దేవుని బిడలమై ఉన్నటువంటి మనం అల్పులైనటువంటి వారి ఎదుట నిలబడడం కాదు. దేవుని బిడలారా, అల్పులైనటువంటి వారితో కూర్చొని సంతోషపడడం కాదు. మనం నిలబడాలి. ఎక్కడ అనంటే గొప్పవారి ఎదుట నిలబడాలి. ఆమేన్ చెప్పండి. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, రాష్ట్రాన్ని, దేశాన్ని, మన పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల దగ్గర మనము నిలవబడే అంతగా మనం వర్ధిల్లాలి. అది దేవుని బిడల పట్ల దేవుని యొక్క చిత్తం. అయితే ఎప్పుడు నిలబడతాం? అయితే ఎవరు నిలబడతారు? ఎవరిని దేవుడు నిలబెడతారు? ఈ రోజున మన జీవితాల్లో మనకు కూడా ఉంటుంది ఆశ కదండి. ఈ ఆశ ఏంటంటే, ఇదిగో నేను ఎంతగా ఎదగాలి అని అంటే, బన్నిగానిపల్లి మినిస్టర్ ప్రక్కన నేను కూర్చోవాలి. ఉంటుందే ఉండదండి? ఈ జనరేషన్కి యూత్కి ఉంటుంది ఎక్కువగా. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల్ని నేను కలవాలి, వాళ్ళతో కూడా కూర్చోవాలి అన్నటువంటి ప్రతి ఆ యొక్క ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుని చిత్తం కూడా ఏంటి అని అంటే, అల్పులైన వారి ఎదుట మనం నిలబడ్డం కాదు. ఆయన ప్రణాళిక నా పట్ల, నీ పట్ల,
మనందరి పట్ల ఏంటంటే గొప్ప వ్యక్తుల దగ్గర మనము నిలవబడాలన్నదే దేవుని చిత్తం. ఆమేన్, హల్లెలూయా. ఒక దైవ సేవకునిగా యొక్క శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినమున ఇక్కడ నిలవబడి నేను చెప్తున్నాను, తన సేవకుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క మాటని నా దేవుడు రూఢిపరిచేటువంటి వాడయ్యున్నాడు. దేవుని బిడలారా, ఇంతవరకు ఒకవేళ నీ జీవితములో ఇంత సర్వీస్ చేసినా అల్పులైన వారి ఎదుటనే నువ్వు నిలవబడ్డావేమో, గొప్ప వ్యక్తులుగా నువ్వు నిలబడలేదేమో. ఇంకా ఈ రోజు నుండి నా దేవుడు చెప్తున్న మాట, ఈ మాట ఏంటి అనంటే, నిన్ను ఆయన గొప్పవారి ఎదుట నిలవబెట్టబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. నన్ను ఆయన గొప్పవారి ఎదుట నిలవబెట్టబోతున్నాడు. దేవుని బిడలారా, రాబోయే దినాలలో, రాబోయే రోజుల్లో నీవైనా నేనైనా మనమందరము అల్పుల ఎదుట కాదు కానీ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల ఎదుట ఆయన మనల్ని నిలవబెట్టబోతున్నాడు. అయితే మనం నిలబడాలి అనంటే మన జీవితంలో మనకు ఉండవలసిన ఒక అనుభవం ఏంటి అనంటే, వాక్యము ఏమని చెప్తుందంటే, నీకైనా నాకైనా మనందరికీ ఉండవలసిన ఒక అనుభవం ఏంటంటే, మన పనిలో మనం దేనిని సంపాదించాలి అనంటే ఒక నిపుణతను మనం సంపాదించాలి. ఏం సంపాదించాలి చెప్పండి? నిపుణతను. ఇంగ్లీష్లో ఏమంటారంటే స్కిల్ఫుల్. మంచి స్కిల్ని నీవు నీ పనిలో, నీవు ఏ పని అయితే చేస్తున్నావో నీ జీవనోపాధి అది ఏదైనా కావచ్చు, దానిలో నీవు ఏం సంపాదించాలంటే ఒక నిపుణతను సంపాదించాలి. నిపుణతను సంపాదించాలా దేవుని బిడలారా. ఆ నిపుణత అనేది ఎలా వస్తుంది మనకి? పడుకుని నిద్రపోతే వస్తుందా? చెప్పండి, చేతులెత్తి గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. ఆ నిపుణత అంటే ఎలా వస్తుంది? అది ఏదైనా ఒక పనిలో మనం ఒక నిపుణతను సంపాదించాలంటే, ఈ పని ఫలానా వ్యక్తి అయితే బాగా చేస్తాడు, అతడి వల్ల అవుతుంది, ఆ స్కిల్ అతనిలోనే ఉంది అని నలుగురు నిన్ను గూర్చి చెప్పుకోవాలంటే, నీ తోటి ఉద్యోగస్తులు నిన్ను గూర్చి చెప్పుకోవాలంటే, నీవు ఆ స్కిల్ని, నీవు ఆ యొక్క నిపుణతను నీవు సంపాదించుకోవాలి. ఆ నిపుణతను నీవు సంపాదించుకోవాలంటే కష్టపడితే తప్ప ఆ నిపుణత అనేది మనకి రాదు. ఆ నిపుణతను సంపాదించాలంటే మనం ఏం చేయాలంటే, మనము దాని కొరకు కష్టపడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆర్నిశలు దాని కొరకు ప్రయాసపడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. చూడండి దేవుని బిడలారా, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ ఏంటంటే, నా పనిలో నేను ఒక మంచి నిపుణతను సాధించాలి. చదువుకుంటున్నారు కదా యవనస్తులు, వారికి కూడా ఒక ఆశ ఉంటుంది. ఏంటి ఆశ అంటే, నేను సాఫ్ట్వేర్ రంగంలో ఒక మంచి నిపుణతను నేను సంపాదించాలి. రాబోయే రోజుల్లో నేను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగింపబడాలి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నడిపించబడాలి అని చదువుకునేటువంటి ఆ యొక్క వ్యక్తులకు కూడా దేవుని బిడలారా ఈ విధమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఒక లక్ష్యాన్ని వారి ముందు పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. అయితే గమనించండి, దేవుని వాక్యం ఏమని చెప్తుంది అనంటే, మనం ఆ నిపుణతను సాధించాలని దాని కొరకు ప్రయాసపడుతున్నప్పుడట సాతానుగాడు ఏం చేస్తాడంటే 2 అగ్ని బాణాలు మన మీదికి విసురుతాడట. ఎందుకు అనంటే మన లక్ష్యాన్ని మనము చేరకుండా చేయాలి అని చెప్పి. ఎన్ని అగ్ని బాణాలు అండి చెప్పండి? 2. మనము ఎలా అయినా సరే ఈ స్థాయికి నేను రావాలి అని చెప్పి ఒక గురి పెట్టుకొని ఆ దిశగా మనం ప్రయాసపడుతున్నప్పుడు దేవుని బిడలారా, రానున్నటువంటి దినాలలో రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిలవబడాలి అని చెప్పేసి ఆ దర్శనాన్ని మనం కలిగి మనం ముందుకు సాగి వెళ్తున్నప్పుడు, వర్ధిల్లాలని ఆ దిశగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు
సాతానుగాడు మన యొక్క లక్ష్యాన్ని మనం చేరకుండా చేయాలని చెప్పి మన మీదికి 2 అగ్ని బాణాలు విసురుతాడు. వాటిలో మొట్టమొదటి అగ్ని బాణం ఏంటి అని అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో ఏమంటారంటే పరధ్యానం. ఏమంటారండి? పరధ్యానం అనే అగ్నిబాణం విసురుతాడు సాతానుగాడు. దేవుని ఆశ ఏంది? నువ్వు వర్ధిల్లాలని. సాతానుగాడు వేసింది నువ్వు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండాలని. అర్థమవుతుందా? దేవుని ఆశ ఏంది? నువ్వు వర్ధిల్లాలి, అల్పుల ఎదుట కాదు. ఎక్కడ నిలబడాలని? రాజుల ఎదుట నిలబడాలని. సాతానుగాడు ఆశ ఏంటంటే నువ్వు వర్ధిల్లకూడదు దేనిలో కూడా, ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండాలని చెప్పి వాని ఆశ. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఒక లక్ష్యాన్ని నీ ముందు పెట్టుకొని ఆ దిశగా నీవు అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే, వాడు ఏం పేరంటే సుప్పనాథోడు. ఏం పేరండి వాని పేరు? అందరు చెప్పండి. సుప్పనాథుడు. కాబట్టి ఆ లక్ష్యాన్ని నీవు ఛేదించకుండా ఉన్నట్లు వాడు ఏం చేస్తాడంటే 2 అగ్ని బాణాలు విసురుతాడు. వాటిలో మొట్టమొదటి అగ్ని బాణం ఏమిటి అని అంటే పరధ్యానము. ఇంగ్లీష్లో ఏమంటారంటే డిస్ట్రాక్షన్. ఇంగ్లీష్లో ఏమంటారండి? డిస్ట్రాక్షన్. పరధ్యానం అనే అగ్ని బాణం నీ మీదకి వదులుతాడు. ఈ రోజున ఆ పరధ్యానంలో నువ్వు పడకుండా తప్పించుకున్నావా? నీ గురికి నీవు చేరతావు. దేవుని బిడ్డలారా, అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నువ్వు నిలబడతావు. ఒకవేళ ఆ పరధ్యానంలో నువ్వు పడ్డావా, నీ బ్రతుకుల్లో నీవు నీ గురి, నీ లక్ష్యాన్ని నీవు ఛేదించడం కాదు కానీ నష్టాలలో నువ్వు ఇరుక్కుంటావు. దేంట్లో ఇరుక్కుంటావండి? నష్టాల పాలవుతావు. చూడండి, ఈ రోజున తల్లిదండ్రులు ఉన్నారు, దేవుని బిడ్డలారా, పిల్లల్ని రాత్రింబగళ్ళు కష్టపడి చదివిస్తున్నారా? ఎందుకు చదివిస్తున్నారు? వాళ్ళకు పెట్టే ఖర్చు స్తోమతకు మించి పెడుతున్నారు. ఎందుకు అనంటే, మేము చదువుకోలా, కనీసం వీడైనా చదువుకొని కాస్త ఒక మంచి స్థాయికి వస్తాడు, రేపటి రోజున నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాడు అని చెప్పి ఎన్నో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు తల్లిదండ్రులు పిల్లల పట్ల కలిగి వారిని చదివిస్తున్నారు. వారి కొరకు వారి దగ్గర ఉన్న డబ్బంతా కూడా వ్యయపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, పిల్లలు కూడా కొంతకాలం వరకు మా నాన్న నన్ను కష్టపడి చదివిస్తున్నారు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కూడా ఎలా అయినా సరే మంచి జాబ్ కొట్టి రాబోయే దినాలలో ఒక మంచి పొజిషన్కి వచ్చి నా తల్లిదండ్రులకు నేను ప్రయోజనకరంగా ఉండాలి అని చెప్పి ఆ గురిని పెట్టుకొని ముందుకెళ్తుంటారు. చూడండి దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి వారు యవనస్తులైనటువంటి వారు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే, ఇదిగో ఒక దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, ప్రాముఖ్యంగా నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఆ దిశగా నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు, దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు, సాతానుగాడు మొట్టమొదటిగా ఆ లక్ష్యాన్ని నువ్వు చేరకుండా ఉండునట్లు నీ మీదకి మన మీదకి ప్రయోగించేటువంటి మొట్టమొదటి అగ్ని బాణం ఏమిటి అనంటే పరధ్యానం. ఏంటి పరధ్యానం అనంటే, ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, యవనస్తులైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఒక లక్ష్యాన్ని ఛేదించాలని చెప్పి మీ ధ్యానం దేని మీద పెట్టారు? చదువు మీద పెట్టారు. చదువు మీద పెట్టారు, మీ చేతి పని మీద పెట్టారు. అయితే ఆ లక్ష్యాన్ని మీరు ఛేదించకుండా ఉండున్నట్లు వాడు మీ ధ్యానాన్ని చదువు మీద నుండి, మీ ధ్యానాన్ని పని మీద నుండి
వాడు డైవర్ట్ చేస్తాడు. దేని మీదికి అని అంటే అనవసరమైన వాటి మీదికి. వేటి మీదికి చెప్పండి? అనవసరమైన వాటి మీదికి. ఆ పరధ్యానాలలో మనం పడ్డామనుకోండి, మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోలేం. దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే నష్టాల పాలు అవుతాం. ఏ పాలు అవుతామండి? నష్టాల పాలు అవుతాం. చూడండి, నిన్న పోయిన ఈ వారంలో న్యూస్ చూస్తుంటే ఆ న్యూస్లో ఒక విషయం విన్నా. ఏంటంటే తల్లి పుట్టింటికి వచ్చిందట. ఎక్కడికి వచ్చింది అందరూ చెప్పండి? ఎందుకంటే పండగల సీజన్ కదా, ఇవేవో కార్తీక మాసాలు ఉంటే వాటిని ఆచరించాలని చెప్పి పుంటింటికి వచ్చిన ఆమె కార్తీక మాసాల్లో ఏదో నదిలో మునగాలట. వెళ్ళారు నదిలో మునగనికి. వెళ్ళినటువంటి వారు వెళ్ళి మునిగి వచ్చి రావచ్చు కదా, రావచ్చా రాకూడదా? వెళ్ళినటువంటి వాళ్ళు నదిలో మునిగి రావాలి కదా. ఏం చేశారు అని అంటే, పిల్లోని అక్కడ ఒడ్డుకు పెట్టి వీళ్ళు అక్కడ రీల్స్ చేద్దామని చెప్పి. ఏం చేద్దామని చెప్పి తెలుసుగా? రీల్స్ అంటే ఏ రీల్స్? ఫేస్బుక్. దాంట్లో రీల్స్ చేద్దామని చెప్పి స్నాప్చాట్. ఏ చాట్? స్నాప్చాట్ చేద్దామని చెప్పేసి ఇంకా నదిలోకి దిగినటువంటి వాళ్ళు, అసలు ఆ పిల్లోడు ఎక్కడున్నాడు? ఒడ్డున పెట్టామే, వాడు ఒడ్డునే ఉన్నాడా లేకపోతే నీళ్ళల్లో పడ్డాడో అని కూడా చూడలేదట. ఆ ధ్యానంలోనే వాళ్ళు ఉండిపోయారట. చివరికి ఒక 45 నిమిషాల తర్వాత చూసుకుంటే ఆ ఒడ్డు మీద ఎవరు లేరు? పిల్లోడు లేడు. దేంట్లో పడ్డాడు? ఆ నీళ్ళల్లో పడి కొట్టుకొని పోయినాడంట. ఈ రోజున దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాల్ని అనంటే, ఈ రోజున మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం, మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఏమిటి అనంటే, అల్పులైనటువంటి వారి ఎదుట కాదు కానీ మనమైనా మన పిల్లలైనా అధికారుల ఎదుట నిలవబడాలని దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా మనము మన పిల్లలు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనము వర్ధిల్లాలి అనంటే, ఎప్పుడు మనం వర్ధిల్లుతాము అనంటే, మనము చేస్తున్నటువంటి ఆ యొక్క పనిలో నిపుణతను మనం సాధించాలి. ఆ నిపుణతను మనం సాధించాలని ఆ దిశగా మనం ప్రయాసపడుతున్నటువంటి సందర్భంలో సాతానుగాడు ఏం చేస్తాడు అనంటే, మన బ్రతుకుల్లో ఆ లక్ష్యాన్ని మనం చేరకుండా చేయాలని చెప్పి, నిపుణతను సాధించకుండా చేయాలని చెప్పేసి పరధ్యానంలోకి మనల్ని తీసుకొని వెళ్ళాలని చూస్తాడండి. అది సినిమాలే కావచ్చు, అది నెట్టే కావచ్చు. ఏ నెట్ అండి? నెట్ అంటే ఏంది? వల. ఏందండి నెట్ అంటే ఏంది? ఈ ఇంటర్నెట్ కూడా, అది కూడా ఏంటిది? ఒక వల. అందుకే లాస్ట్లో ఇంటర్నెట్ అని వచ్చింది. దాంట్లో ఈయన పడ్డామే అనుకోండి, ఇంకేంలే. పక్కన ఆ స్టవ్ మీద పాలు పొంగుతున్నది కూడా మనకు అర్థం కాదు. గేమ్. ఇవన్నీ మన జీవితాల్ని నష్టాల్లోకి తీసుకొని వెళ్తాయి. మనము మన లక్ష్యాన్ని మనం చేరకుండా చేసేది ఏంటి అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే డిస్ట్రక్షన్. ఏంటి చెప్పండి? డిస్ట్రక్షన్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో చెప్పాలంటే పరధ్యానం. ఒకటి పరధ్యానం దేవుని బిడ్డలకు ఉండకూడదు. మనకు ఉండవలసిన ధ్యానము రెండే రెండు. ఒకటి దైవ ధ్యానము. ఎవరి ధ్యానం అండి? రెండవ ధ్యానం ఏంది? మన పని నీ గూర్చి మనం ధ్యానించాలా, దాని కొరకు మనం కష్టపడాలా, దాని కొరకు మనము
ప్రయాసపడాలి. ఆ విధంగా ఎవరైతే దేవుని వారి జీవితంలో పరధ్యానానికి చోటు ఇవ్వకుండా ఉంటారో, పనిలో నిపుణతను సాధించి వారు అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలవబడతారు. ఆమేన్, ఆమేన్. చూడండి, మొదటిగా మనకు డిస్ట్రక్షన్ ఉండకూడదు, పరధ్యానం ఉండకూడదు. మనము రాజుల ఎదుట నిలవబడాలి అనంటే. రెండవది మనకు ఏముండకూడదు అనంటే డిస్కరేజ్మెంట్ ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? డిస్కరేజ్మెంట్ అంటే నిరుత్సాహం అనేది ఉండకూడదు. చదవండి బైబిల్ ఉన్నటువంటి వారు అది ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 7వ వాక్యం. మరియు మోషే యెహోషువను పిలిచి, ఇదిగో నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యముగా ఉండుము, యెహోవా నీ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందుకుము. ఇశ్రాయేలుల ఎదుట అతనితో ఈ మాటలు చెబుతున్నాడు. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం వర్ధిల్లాలి అనంటే పనిలో ఏముండాలా? నిపుణత ఉండాలి. ఏముండాలండి? దేనిలో? పనిలో స్కిల్ఫుల్ లైఫ్. నిపుణతను సాధించాలనే దిశగా వెళ్తున్నప్పుడు మొదటిగా సాతాను గడేసే అగ్నిబాణం ఏంటి? పరధ్యానం. దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేరే పరధ్యానాలలో పడితే యవనస్తులైనటువంటి పిల్లలారా, అవి లోక ప్రేమలే కావచ్చు, మొబైల్ ఫోన్లే కావచ్చు, సినిమాలే కావచ్చు, ఆటలే కావచ్చు, పడితే నీ జీవితంలో నీ వర్ధిల్లలేవు, నష్టాల పాలవుతావు. రెండవది, మనం వర్ధిల్లాలి అనంటే చూడండి, వర్ధిల్లే ఆ దిశగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు రెండవదిగా సాతానుగాడు వేసే మరొక అగ్నిబాణం ఏమిటి అనంటే డిస్కరేజ్మెంట్. నిరుత్సాహం అనేది మన మీదికి తీసుకొని వస్తాడు. చూడండి, ఇప్పుడు చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో మనం చూచినట్లయితే మోషే ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? యెహోషువతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో యెహోషువా, ఇంక ఇప్పటి నుండి ఇశ్రాయేలుల సర్వ సమాజాన్ని, కాల్బలాన్ని నడిపించాల్సింది ఎవరో తెలుసా? నేను కాదు, నీవే వారిని నడిపించాలి. దేవుడు నాతో చెప్పాడు ఏమిటి అనంటే, ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి యొక్క కనాను దేశాన్ని నీవు కళ్ళతో చూస్తావు కానీ నీవు ఆ కనాను దేశములో నీవు ప్రవేశించలేవు. ఫలానా పర్వతం మీదకి నీవు ఎక్కి వచ్చిన తర్వాత అక్కడ నేను నిన్ను తీసుకుంటానన్నాడు ప్రభు నాతో. కాబట్టి ఈ సర్వ సమాజాన్ని నడిపించవలసినటువంటి బాధ్యత, ఈ సర్వ సమాజాన్ని నడిపించేందుకు దేవుడు ఎవరిని కోరుకున్నాడు అనంటే, ఇదిగో నిన్ను కోరుకున్నాడు యెహోషువా, నిన్ను కోరుకున్నాడు. నీవే ఈ యొక్క 30 లక్షల మంది కాల్బలాన్ని నడిపించాలి అని చెప్పినప్పుడు ఈ యొక్క యెహోషువ జీవితములో ఒక నిరుత్సాహం అనేది ప్రారంభమైంది. ఎందుకంటే మోషే వంటి ప్రవక్త ఇంతవరకు పుట్టలేదు, రాబోయే దినాన పుట్టబోడు కూడా అని దేవుడు చెప్పాడు. ఇలాంటి ఈ యొక్క వ్యక్తి మాటనే ఇశ్రాయేలుల ప్రజలు వినకపోతే ఇంకా నా మాట ఏమాత్రం వింటారు? నేను వీరిని నడిపించగలుగుతానా? వీరిని నేను నడిపించలేను అని చెప్పి చూడండి, దేవుని బిడ్డలారా, తనకు వచ్చినటువంటి ప్రతికూలమైనటువంటి
ఆ యొక్క పరిస్థితులను బట్టి నిరుత్సాహపడుతున్నటువంటి ఆ యొక్క సన్నివేశములో మోషే అంటున్నాడు, నిబ్బరము కలిగి నీవు ధైర్యంగా ఉండు, జడియొద్దు, విస్మయం అందుకుము. ఎందుకు అనంటే నీవు నీ ధైర్యాన్ని విడిచిపెట్టావా, నీవు నిరుత్సాహపడ్డావా, దాని ద్వారా నీవు లక్ష్యాన్ని ఛేదించలేవు. రాజుల ఎదుట నీవు నిలవబడలేవు, అధికారుల ఎదుట నీవు నిలవబడలేవు. కాబట్టి ఇదిగో నీవు విస్మయానికి చోటు ఇవ్వకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంగా ఉండు. మోషేకి తోడై ఉండునట్లు ఇదిగో నా దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు అని మోషే ధైర్యపరుస్తున్నట్లు యెహోషువతో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొన్నిసార్లు మన బ్రతుకుల్లో కూడా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకేం కలుగుతుంది? నిరుత్సాహం అనేది కలుగుతుంది. ఇంత భక్తి నేను చేస్తుంటే నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ? దేవుడు నన్ను ఎందుకు కాపాడలేకపోయాడు? దేవుడు ఎందుకు నా నుండి దీన్ని దూరం చేశాడు? ఎందుకు ఈ యొక్క నష్టాల్ని నేను అనుభవిస్తున్నాను అని చెప్పి కొన్నిసార్లు మన బ్రతుకుల్లో నిరుత్సాహం అనేది వస్తుంది. నిరుత్సాహం వచ్చినప్పుడు నిరుత్సాహపడితేమే ఇంకంతే, ఎక్కడేసిన కొంగలి అక్కడే. అట్లా కాకుండా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవుని బిడ్డలారా, నిరుత్సాహపడకుండా మనము ముందుకే వెళ్ళామనుకోండి, గురి వద్దకే మనం సాగి వెళ్ళామనుకోండి, నిశ్చయముగా ఎంతగా మనం వర్ధిల్లుతామో, దేవుడు మనల్ని ఎంతగా వర్ధిల్లింపజేస్తాడు అనంటే, అల్పుల ఎదుట నీవు నిలబడడం కాదు కానీ గొప్పవారి దగ్గర నీవు నిలవబడతావు. ఆమేన్. రాజుల ఎదుట, మంత్రుల ఎదుట మనం నిలవబడేంతగా మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వర్ధిల్లింప చేస్తాడు. చూడండి, మనం నైపుణ్యతను సాధించి రాజుల ఎదుట నిలబడాలి అనంటే బివేర్ ఆఫ్ డిస్ట్రక్షన్, రెండవది బివేర్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, పరధ్యానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా నిరుత్సాహపడే విషయంలో మనం జాగ్రత్త వహించాలండి. నిరుత్సాహపడకుండా ఉండునట్లు మనం జాగ్రత్త పడాలి. అప్పుడు మనము వర్ధిల్లుతాము. ఆమేన్, ఆమేన్. చూడండి, మూడోది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, మొదటిగా ఏం చెప్పా? మొదట దేవునికి అన్నిట్లో మొదట స్థానం మనం ఇవ్వాలి. రెండవదిగా పనిలో నిపుణతను మనం సాధించాలి. రెండవ మాట, ఆ నిపుణతను సాధించేటప్పుడు వేటిని మనం జయించాలి అని అంటే, మొదటిగా పరధ్యానాన్ని జయించాలా. ఏ ధ్యానాన్ని అండి? పరధ్యానాన్ని జయించాలా. రెండవది చెప్పాను కదా, డిస్కరేజ్మెంట్, నిరుత్సాహాన్ని కూడా జయించాలా. అప్పుడు వర్ధిల్లుతాం. మూడవదిగా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మూడవది ఏంటంటే, ఫైండ్ గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులను మనము సంపాదించాలా. ఎవరిని సంపాదించాలా చెప్పండి? మొదటి మాట, మొదటిగా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా. రెండవది, పనిలో నిపుణత మనకు ఉండాలి. నిపుణతను సాధించేటప్పుడు రెండింటిని మనం జయించాలా, మనతో పోరాడుతాయి. ఒకటి పరధ్యానం, రెండవది నిరుత్సాహం. మూడవ మాట ఏంటంటే, మంచి స్నేహితులను సంపాదించాల. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యం చదవండి, ముగించుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యం. 13వ అధ్యాయం సామెతలు 20వ వాక్యం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులతో సహవాసం చేయువాడు చెడిపోతాడు. తల కాస్త పైకెత్తండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గల వాడవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. అంటే నువ్వు వర్ధిల్లాలి అని అంటే మూడవదిగా మనకు ఉండవలసిన అనుభవం ఏంటో తెలుసా? మనము ఎవరితో సహవాసం చేస్తున్నాము అన్నది ప్రాముఖ్యమైంది. దేవుని బిడలారా,
మనం ఎవరితో సహవాసం చేయాలి అనంటే ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఎందుకు అనంటే దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఎందుకు మనం ఎవరితో పడితే వారితో మనము సహవాసం చేయకూడదు అనంటే, అందరూ కూడా ఒకేలాగా ఉండరు. అందరూ కూడా ఒకేలాగా ఉండరు, ఒకటి. రెండవది, అందరూ కూడా మనలాగా ఉండరు. మనకు సూటబుల్ కాదు. మూడవది, అందరూ కూడా మనకి క్షేమము కాదు. ఎందుకు మనము ఎవరితో పడితే వారితో సహవాసం చేయకూడదంటే, ఎవ్రీవన్ ఈజ్ నాట్ సేమ్. అందరూ ఒకే రకంగా ఉండరు, ఒకటి. రెండవది, ఎవ్రీవన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ అస్. అందరూ కూడా మనకు సరిపోరు. మూడవది, దేవుని బిడ్డలారా, ఎవ్రీవన్ ఈజ్ నాట్ సేఫ్. చూడండి, అందరూ కూడా మనకు క్షేమమును ఇవ్వరండి. చూడండి దేవుని బిడ్డలారా, మనము ఎందుకు ఎవరితో పడితే వారితో మనం సహవాసం చేయకూడదు? ఎవరితో మనం సహవాసం చేయాలి అనంటే, ఒక మాటలో చెప్పాలంటే, మంచి స్నేహితులతో మనం సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? ఎవరితో సహవాసం చేయాలి? మంచి స్నేహితులతో మనం సహవాసం చేయాలా. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అనంటే, ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అంటాడండి. ఏంటంటే, టెల్ మీ యువర్ ఫ్రెండ్, దెన్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. నీ స్నేహితుడు ఎవరో నువ్వు చెప్పు నాకు, నేను నీవెలాంటి వాడవో చెప్తాను అని అంటాడు. అంటే నీ స్నేహితుడు, నువ్వు సహవాసం చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి మంచోడివైతే, మంచి వానితో నీవు సహవాసం చేస్తూ మంచి వానితో నీవు తిరుగుతూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, ప్రజలు నిన్ను కూడా ఎలా గుర్తిస్తారంటే, ఒక మంచి వ్యక్తిగా నిన్ను గుర్తిస్తారు. అదే నీవు మంచోడితో సహవాసం చేయకుండా చెడు వ్యక్తులతో సహవాసం చేస్తున్నట్లయితే, నీవు ఒకవేళ నీకు ఆ అలవాట్లు లేకపోయినా ప్రజలు నిన్ను కూడా ఏ లెక్క కిందికేస్తారు? లోకంలో ఒక సామెత ఉంది కదా, ఏంటంటే ఆ సామెత, ఈత చెట్టు కింద ఉండి, ఈత చెట్టేనా, కళ్ళు దేని నుంచి తీస్తారు? తాటి చెట్టు కింద కూర్చొని, నేను కళ్ళు తాగట్లేదు, నేను పాలు తాగుతున్నానంటే ఎవరైనా నమ్ముతారా? చెప్పండి. నువ్వు తాగేది తాటి చెట్టు కింద కూర్చొని గాజు సీసాలో పాలే పోసుకొని తాగుతూ ఉండొచ్చు. అయితే నేను పాలు తాగట్లేదు, నేను కళ్ళు తాగట్లా, ఇవి పాలు కావాలంటే చూడండి అంటే నమ్ముతారు ఎవరన్నా? ఎందుకు? ఒకవేళ నిజంగా నువ్వు పాలే తాగొచ్చు, నువ్వు కూర్చుని ఎక్కడ కూర్చున్నావు? కూర్చోకూడనటువంటి ఆ చెట్టు కింద నీవు కూర్చున్నావు కాబట్టి, నిన్ను కూడా నువ్వు ఎంత పరిశుద్ధురాలివే అయినా, నీవెంత పరిశుద్ధుడివే అయినా, నీవు త్రాగినా, నీవు తాగకపోయినా, నీవు త్రాగుబోతులతో తిరుగుతున్నావంటే, ఈడు కూడా ఎవడీడు ఒక తాగుబోతుడని వాని కిందకి లెక్కకేస్తారు. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. మనం ఎవరితో సహవాసం చేయాలి? లోకములో ఒకటి మంచివారు ఉంటారు, రెండవది చెడ్డవారు ఉంటారు. దేవుని బిడలమై ఉన్నటువంటి మనం ఎవరితో సహవాసం చేయాలంటే, మంచి వారితో, పరిశుద్ధులతో, నీతిమంతులతో, దేవుని బిడలతో, దైవ సేవకులతో మనం సహవాసం చేసేటువంటి వ్యక్తులుగా మనము ఉన్నప్పుడే మనము వర్ధిల్లగలుగుతాం. చూడండి, కొంతమంది ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తారో తెలుసా? నేను ఒక మాట చెప్పి ముగిస్తా. సామెతల గ్రంథం చదవండి. లోతైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 6వ వాక్యం ముగించుకుందాం. 19:6. అనేకులు గొప్పవారి కటాక్షమును వెతుకుదురు, దాతల కట అందరూ స్నేహితులే. బీదవాడు
తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. వారు నిరర్థకమైన మాటలు వెంటాడువారు. చూడండి, ఇప్పుడు వాక్యంలో సొలొమోను ఏమంటున్నాడంటే, అనేకులు, మీరు కాదు, అర్థమవుతుందా? మళ్ళీ మిమ్మల్ని అనుకుంటున్నాను పక్కండి, చేతులు ఎత్తి దండం పెడతా, మీరంతా చాలా మంచోళ్ళు. ఆమేన్. బనగావనపల్లి సంఘం చాలా మంచి సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కాదు, సొలొమోను అంటున్నాడు, అనేకులట గొప్పవారి కటాక్షమును వెతుకుతారట. కాస్త డబ్బు, పలుకుబడి, హోదా ఉన్నవారి కటాక్షం, వారి సహవాసం మాకుంటే బాగుంటుందని గొప్పవారి కటాక్షమును వెదుగుతారట. చూడండి, ఇంకా చెప్పాలంటే దాతలంటే ఎవరు? డబ్బుండి అడిగిన వెంటనే ఇస్తున్నాడు అనుకో, అట్టివానికి స్నేహితులు తక్కువ ఉంటారా, ఎక్కువ ఉంటారా? ఎట్టుంటారు? ఎక్కువ ఉంటారు. వాడు బంధువు కూడా కాదు, మళ్ళీ ఏం కలుపుకుంటారు? మావాడే, వరసలు కప్పుకుంటారు. ఎందుకు? డబ్బుంది కాబట్టి అడిగిన ప్రతి ఒక్కరికి కాదనకుండా ఇస్తున్నాడు కాబట్టి. దేవుని బిడ్డలారా, అట్టి వారికట ఏం చేస్తారంటే, చూడండి, స్నేహితులు ఎక్కువగా ఉంటారట. అయితే బీదవాని గురించి ఏమని రాయబడింది అక్కడ? బీదవాడు తన చుట్టూ ఉన్న వారి అందరికీ ఏమవుతాడంట? డబ్బు లేకపోతే మనల్ని ప్రేమిస్తారా, అసహించుకుంటారా? చెప్పండి. డబ్బు లేకపోతే లోకం ఏం చేస్తుంది? మనల్ని అసహించుకుంటారట. అట్టి వానికి స్నేహితులు దూరంగా ఉంటారట. దేవుని బిడ్డలారా, చూడండి, అంటే గమనించండి, ఈ లోకం ఎవరితో స్నేహం చేయాలనుకుంటుంది అని అంటే, ఎవరికైతే డబ్బు ఉందో అలాంటి వారితో సహవాసం చేయాలని లోకం ఆశిస్తుంది. అయితే దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మనము వర్ధిల్లాలి అని అంటే ఎవరితో సహవాసం చేయాలని దేవుని వాక్యము చెప్తుందంటే, మంచి వారితో సహవాసం చేయమని. మంచివాడిని మనం ఎట్ట గుర్తుపడతాం? నేను మంచోడు, నేను బోర్డు పెట్టుకొని తిరుగుతాడు మంచోడు ఏమన్నా? చెప్పండి. ఇప్పుడు వాడు ఉన్నాడు, ఏం పేరు? నీ పేరు? చెన్నకేశవులు. వాడు మంచోడు. నేను మంచోడిని నన్నుతో సహవాసం చేయండి అని చెప్పి బోర్డు పెట్టుకొని తిరుగుతాడా? మనం మంచోళ్ళని ఎట్ట గుర్తుపడతాం? మంచి స్నేహితుని ఎట్ట గుర్తుపడతాం? గుర్తుపట్టాలా, గుర్తుపట్టకూడదా? 3 లక్షణాలు ఉంటాయి మంచి స్నేహితుల్లో. మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, మంచి స్నేహితుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఉపదేశాన్ని అనుసరించి నడిపించబడతాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా చదవండి. బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 139వ కీర్తనల గ్రంథం, 139వ కీర్తనల గ్రంథం 63వ వాక్యం. 119వ కీర్తన 63వ వాక్యం. 119:63. త్వరగా చదవండి. 119:63 చదవాలా? నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములు అనుసరించు వారికి నేను. ఎవరికంట ఈయన చెలికాడు? చెప్పండి. ఎవరికంట చెలికాడు? చెలికాడు అంటే అర్థమైంది స్నేహం. నేను ఎవరికి స్నేహితుడినై ఉంటాను అని దావీదు భక్తుడు అంటున్నాడంటే, డబ్బున్న వారితో కాదు అదని అంటున్నాడు. నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశమును ఎవరైతే అనుసరిస్తున్నారో అట్టి వారికి నేను చెలికాడనై ఉన్నాను. నీవు ఎవరికి చెలికాడవై, చెలికత్తెవై ఉండాలి? ఎవరితో నీవు సహవాసం చేయాలి అని అంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటారో వాళ్ళతోనే. తిని దేవుని బిడ్డలారా త్రాగుతూ ఇష్టానుసారంగా కొంతమంది బతుకుతుంటారండి, లోక ఆశలు నెరవేర్చుకుంటూ. అలాంటి వారితో నువ్వు సహవాసం చేసావనుకో, తర్వాత నువ్వు కూడా ఏమైపోతావు? జ్ఞానము గలవాడు
జ్ఞానులతో సహవాసం చేసి జ్ఞానాన్ని తెచ్చుకుంటాడు. మూర్ఖునితో సహవాసం చేసేవాడు వాని మూర్ఖతను తెచ్చుకుంటాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం సహవాసం చేయాలి. ఎవరితో? మన సహవాసం అంటే మంచి వాళ్ళతో. మంచి వాళ్ళు ఎవరు అని మనం ఎలా గుర్తిస్తామంటే, మంచి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. ఆదివారం అయితే ఇంట్లో వంటలు చేసుకుంటూ కూర్చోరు. దేవుని యందు భయభక్తులు గలవారు ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలో ఉంటారు. ఆదివారం అయితే సినిమాలకు పోరు. దేవుని యందు భయభక్తులు గలవారు ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలో ఉంటారు. ఆదివారం అయితే పనులు ఎన్ని ఉన్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టి 2 గంటలు దేవుని సన్నిధిలో మనం కూర్చుందాం. వారమంతా దేవుడు కాపాడాడని చెప్పి దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞులై దేవునిలో ఆనందిస్తారు. అట్టి వారితో మనం సహవాసం చేస్తే ఆ లక్షణాలే మనకు వస్తాయి. భక్తిహీనులతో సహవాసం చేసామనుకోండి, ఏం అర్థం లేరా, వారంలో ఒకటి సెలవు మనకు. ఏం చేయాలి? మనం బాగా ఎంజాయ్ చేయాలా? ఎంజాయ్ చేయాలా? తీసుకో బ్యాటు, పద సినిమాకి పోదాం, అయిపోయా. హల్లెలూయా. మంచి స్నేహితునికి ఉండే మరొక లక్షణం ఏంటంటే సామెతల గ్రంథం 17:17. సామెతల గ్రంథం 17:17 ముగించుకుందాం, త్వరగా చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అనంటే, నిజమైన స్నేహితుడట ఎటువంటి పరిస్థితులు మనను చుట్టుముట్టినా, డబ్బు మన దగ్గర ఉన్నా, డబ్బు మన దగ్గర లేకపోయినా, ఇరుకైనా ఇబ్బంది అయినా విడువక మనల్ని ఏం చేస్తాడండి? మనతో ఉంటాడు. ఇంకా దుర్దశలోనట అటివాడు ఎలా ఉంటాడు అని అంటే మనకు సహోదరుడుగా ఉంటాడట. ఆమేన్, ఆమేన్. అంటే ఎవరు మంచి స్నేహితుడు అని అంటే విడువక మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు. కొంతమంది ఉంటారు స్నేహితులు మన దగ్గర ఫుల్గా ఉన్నాయనుకో, మనతో వచ్చి మన భుజాల మీద చెయ్యేసి మన చుట్టే తిరుగుతుంటారు. బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ ఉన్నట్టు. జోబులు ఖాళీ అయిపోయి మనం గినక మన పరిస్థితి బాగలేక దుర్దశలోకి వచ్చినామనుకో, తర్వాత బయట కనపడ కూడా పలకరీడు. ఎందుకు? ఏం లేవు కదా. అటివాడు మంచి స్నేహితుడు కాదు. హల్లెలూయా. సామెతలు 27:6లో మరొక మాట ఉంటుంది. ఏంటంటే, దేవుని బిడ్డలారా, మంచి స్నేహితుడట మేలును కోరి గాయములు చేస్తాడట, పగవాడు. అబ్బా చూడండి, ఇవేగా మనకు కావాల్సింది. మనకేం కావాలండి? లెక్కలేనని ముద్దులు కావాలి, కానీ గాయాలు ఊరుకోం మనం. అర్థమవుతుందా? పొగిడేవాళ్ళు మనకు కావాలి, కానీ గాయపరిచే వాళ్ళు మనం పొరపాటును కూడా మనం గాయపరిచే వారితో మనం స్నేహం చేయము. మనం స్నేహం చేసేది ఎవరు అని అంటే, ఎంతసేపు మన చుట్టూండి, అక్క నీ అంత టోర్ లేరక్క, అన్నా అసలు ఈ ఏరియాలో నువ్వేనా టాపు అని అంటే, ఇంక మనోడు మన అక్క ఆడ పోయి కూర్చుంటుంది. ఏమైనా తీసుకొచ్చి పెడుతుంది వాళ్ళకి. ఇంట్లో తిన్నీకి వాళ్ళకి లేకపోయినా పొగిడింది కదా, ఏం చేసింది? పొగిడింది కదా, లేకపోయినా తీసుకొచ్చి పెడుతుంది. ఇది కావాల్సింది. చూడండి, నిజమైన స్నేహితునికి ఉండే లక్షణం, మంచి స్నేహితునికి ఉండే లక్షణం ఏంటంటే, వారు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఉపదేశాన్ని అనుసరించడం కాదు, దేవుని బిడ్డలారా విడువక ప్రేమించే అనుభవం వారికి ఉంటుంది. మూడవదిగా, మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, తప్పును తప్పే అని ఖండిస్తాడు. నీ జీవితాన్ని సరి చేసుకోవాలా, ఇది తప్పు అని ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఆ బుద్ధి చెప్పి మనల్ని గాయపరిచే వాళ్ళే ఎవరు? మంచి స్నేహితులు. ఈ మంచి స్నేహితుల్ని, ఈ లక్షణాలు కలిగినటువంటి వారిని ఎవరినైతే మనం కలిగి ఉంటామో మనం ఏమవుతామండి? ప్రాస్పర్, వర్ధిల్లుతాం. చూడండి, 2 వారాల నుంచి వర్ధిల్లుట గురించి చెప్తున్నా. వర్ధిల్లాలి అని అంటే మొదటిగా మనకు ఉండవలసిన అనుభవం, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. రెండవదిగా
పనిలో నిపుణత ఉండాలి. మూడవదిగా వాక్యం ఏమని చెప్తుందంటే మంచి స్నేహితుల్ని మనం కలిగి ఉండాలి. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించాడు, మంచి సహవాసాన్ని దేవుడు మనకిచ్చాడు కదండి. దేవుడు మనల్ని ప్రేమించాడు, మంచి సేవకుల్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ సహవాసంలోనే, ఈ సేవకులతోనే మన తుది శ్వాస వరకు మనం సహవాసం, స్నేహం చేస్తూ ఆత్మీయంగా మన జీవితాన్ని కట్టుకుంటూ ఎవరైతే ముందుకు నడిపించబడతారో వారిని నా దేవుడు ఉన్నతంగా వర్ధిల్లింపజేస్తాడు. ఆమేన్. ఎంతగా అనంటే రాజుల ఎదుట నువ్వు నిలబడతావు. ఆమేన్ చెప్పు. అల్పుల ఎదుట కాదు, కానీ అధికారులతో దేవుడు నిన్ను కూర్చుండబెడతాడు. ఎప్పుడు అనంటే ఈ అనుభవాలు మన జీవితంలో ఉండాలి. దేవునికి మొదటి స్థానం. రెండవది పనిలో నిపుణత. మూడవది మంచి స్నేహం. తల వంచని ప్రార్థన చేసుకుందాం.